తెలంగాణ ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో చైల్డ్ డెవలప్మెంట్కి రిలేటెడ్ క్వశ్చన్ నంబర్ 16ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, ఏ బేబీ లయింగ్ కామ్లీ విత్ ఇట్స్ ఐ ఓపెన్ అండ్ ఫోకస్ ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. అంటే తెలుగులో కనుక మనం చూసినట్లయితే కళ్ళు తెరిచి ఏకాగ్రతతో ప్రశాంతంగా పడుకున్న శిశువు కింది వాటిలో ఏ స్థితిలో ఉంది. ఇక్కడ మనం క్వశ్చన్స్ ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే 1-2 సార్లు చదవాలి. అండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటిది, ఇక్కడ కామ్గా ఉన్నటువంటి బేబీ అండ్ ఐ ఓపెన్ ఉన్నటువంటి బేబీ, అంటే ఏకాగ్రతతో ప్రశాంతంగా పడుకున్న శిశువు ఏ స్థితిలో ఉన్నది అనేది చూద్దాం. మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి అంటే కనుక ఫస్ట్ ఇన్ఫాన్సీ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి, ఈ టాపిక్ చదువుకొని ఉండాలి. దాని తర్వాత స్లీప్ రిలేటెడ్ అంటే కనుక చూసినట్లయితే స్లీప్ స్టేట్లో పిల్లలు కనుక చూసినట్లయితే నిద్రపోయే స్టేట్లో ఎలా ఉంటారు అండ్ అదే రకంగా అవేక్ స్టేట్లో ఎట్లా ఉంటారు అనేది కనుక ఈ 2 స్టేట్స్ గురించి మనకి అవగాహన ఉండాలి. అండ్ అగైన్ స్లీప్ స్టేట్లో కనుక చూసినట్లయితే బేబీ 2 స్టేజెస్లో ఉంటారనమాట. ఫస్ట్ థింగ్ కనుక చూసినట్లయితే ఏంటిది, డీప్ స్లీప్లో ఉంటారు. అండ్ సెకండ్ కనుక చూసినట్లయితే లైట్ స్లీప్లో ఉంటారు. ఓకే, అవేక్ స్టేట్లో మేల్కొని ఉన్న తర్వాత కనుక చూసినట్లయితే డ్రౌజీగా ఉంటారు. అండ్ ఈ సెకండ్ థింగ్ కనుక చూసినట్లయితే వేక్ అంటే పూర్తిగా మేల్కొని ఉంటారనమాట. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చారు అండ్ ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసినట్లయితే డైరెక్ట్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ వన్ స్లీపింగ్ అని ఇచ్చారు. స్లీపింగ్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఏమని ఉంది, కళ్ళు తెరిచి ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. క్రయింగ్ కనుక చూసినట్లయితే కామ్నెస్ ఉంది, బేబీ కామ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏడుస్తున్నారు అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. థర్డ్ వన్ అలర్ట్ ఇన్ యాక్టివిటీ, ఇక్కడ కనుక చూసినట్లయితే ఇది జాగ్రత్తగా మనం చూడాలి. అలర్ట్ ఇన్ యాక్టివిటీ, అలర్ట్ అని కనుక చూసినట్లయితే వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. ఏ రకంగా అలర్ట్గా ఉన్నారు, ఐ ఓపెన్ చేసి కళ్ళు తెరిచి అలర్ట్గా ఉన్నారు. అండ్ ఇన్యాక్టివ్గా ఉన్నారు, ఇన్యాక్టివ్ కనుక చూసినట్లయితే ఏమీ చేయట్లేదు, ఏమీ చేయకుండా సైలెంట్గా ప్రశాంతంగా ఉన్నారు. ఓకే, ఇక్కడ ఉంది. దాని తర్వాత కాబట్టి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి రిలేటెడ్గా ఇది కొంతవరకు కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ లాస్ట్ వన్ కనుక చూసినట్లయితే లాస్ట్ ఆప్షన్ ఏంటిది, వేకింగ్ యాక్టివిటీ. వేకింగ్ కనుక చూసినట్లయితే ఏంటిది, అవేక్ స్టేట్లో కనుక చూసినట్లయితే ఏంటిది, వేక్ అయ్యి ఉన్నారనమాట. వేక్ అయ్యి ఉన్నారు ఇన్ ద సెన్స్ ఏంటిదంటే పూర్తిగా మేల్కొని ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ కనుక చూసినట్లయితే ఏంటిది, వేకింగ్ యాక్టివిటీ అనేది కనుక చూసినట్లయితే తప్పు ఆన్సర్ అనమాట. ఓకే, ఈ బేబీ ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నారు, అవేక్ స్టేట్లో ఉన్నారు బట్ ఏంటిది అలర్ట్గా ఉండి ఇన్యాక్టివ్గా ఉన్నారనమాట. అలర్ట్ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నారు కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే అలర్ట్ ఇన్యాక్టివిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.